నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ రానున్న ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలి. మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున రాజకీయపరమైన కార్యక్రమాలకు అనుమతులు తప్పనిసరి. తెనాలి రూరల్ సిఐ వెంకటేశ్వర్లు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున రాజకీయపరమైన కార్యక్రమాలకు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని తెనాలి రూరల్ సిఐ వెంకటేశ్వర్లు తెలిపారు. అనుమతులు తీసుకోదలిచిన వారు సువిధ యాప్లో దరఖాస్తు చేసుకున్నట్లయితే రిటర్నింగ్ అధికారి నిబంధనలను అనుసరించి అనుమతులు జారీ చేస్తారని తెలిపారు. అదేవిధంగా ఎన్నికల నేపథ్యంలో గ్రామాలలో తలెత్తే వివాదాలను పోలీసు వారి దృష్టికి తీసుకొస్తే వాటిని పరిష్కరించడం జరుగుతుందని చెప్పారు. దీనికి సంబంధించి ఎస్పీ ఆదేశాల మేరకు గ్రామాలలో పీస్ కమిటీలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ కమిటీల ద్వారా ఎన్నికలు ప్రశాంతంగా జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని సిఐ వెంకటేశ్వర్లు వెల్లడించారు. ఆల్రెడీ మనం ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నందున ప్రతి రాజకీయ కార్యక్రమానికి, పార్టీ రిలేటెడ్ ఇష్యూస్కి, ప్రచారాలకు ఎటువంటి కార్యక్రమం అయినా కూడా ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ విధిగా దానికి సింగిల్ విండో ద్వారా ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలి. అలా పర్మిషన్ తీసుకోవాలనుకునే వారు వారికి రిక్వైర్మెంట్ ఏమిటో అవన్నీ కూడా సువిధ యాప్లో అప్లై చేసుకుంటే అది ఆర్ఓ గారి ద్వారా కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి వెళ్ళి నో అబ్జెక్షన్స్ తీసుకున్న తర్వాత ఆర్ఓ గారు కొన్ని పరిమితులకు లోబడి విధి విధానాలు చెబుతూ వాళ్లకు పర్మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే విధిగా ప్రతి ఎలక్షన్ రిలేటెడ్ కార్యక్రమానికి కూడా పర్మిషన్ అనేది తప్పనిసరి. గ్రామాల్లో ఎలక్షన్ ఇది వచ్చింది కాబట్టి కొన్ని చిన్న చిన్న మనస్పర్ధలు, ఈ కోపతాపాలు ఉంటాయి. అందరూ కూడా ఏదైనా చిన్న ఇష్యూ వస్తే దాన్ని సాల్వ్ చేసుకునే విధంగా మా దృష్టికి తీసుకొస్తే మేము దాన్ని సాల్వ్ చేసేదానికి ప్రయత్నిస్తాము. మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు నిన్ననే పీస్ కమిటీలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని పార్టీల నుంచి, అన్ని వర్గాల నుంచి ఒక పీస్ కమిటీస్ ఫామ్ చేసి ఈ ఎలక్షన్ రిలేటెడ్గా ఆ పీస్ కమిటీల ద్వారా ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించే విధంగా ఆ గ్రామాల్లో ఉన్న పరిస్థితులు కానీ ఏదైనా ఇబ్బంది తలెత్తినప్పుడు వారి ద్వారా మాట్లాడించి ఆ పరిస్థితులను అదుపు చేయడం కోసమని పీస్ కమిటీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ రానున్న ఎన్నికల్లో తమ ఓటును వినియోగించుకోవాలని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న విజ్ఞప్తి చేశారు. స్వీప్ కార్యక్రమాలలో భాగంగా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ప్రభుత్వ కార్యాలయాల్లో ఓటు హక్కుపై అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా కొత్తపేటలోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో పురపాలక సంఘ ఆధ్వర్యంలో ఓటు హక్కు వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించి కార్యాలయానికి వచ్చే ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కమిషనర్ శేషన్న మాట్లాడుతూ ఓటు అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు అని దానిని ప్రతి ఒక్కరూ బాధ్యతగా వినియోగించుకోవాలన్నారు. రానున్న ఎన్నికల్లో తప్పనిసరిగా ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సబ్ రిజిస్టర్ కార్యాలయం సిబ్బంది, అధికారులు, పురపాలక సంఘ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఓటుపై అవగాహన పెంచుకోండి, ఓటు వినియోగించుకోండి. ఓటు అనేది మీ హక్కు. హక్కుతో పాటు బాధ్యత కూడా మీ అంట వస్తుంటుంది. అందువల్ల మీ అందరికీ కూడా ఈ నియోజకవర్గంలో ఓట్లు నమోదు కాబడినాయి. ఓటింగ్ రోజు ఈరోజు తెలుసుకొని మే 13వ తారీఖున ఓట్లు జరగబోతున్నాయి. ఆ రోజు నాడు మీ యొక్క పిఎస్ఏతో తెలుసుకొని దీనికి సంబంధించి మా బిఎల్ఓస్ మీ ఇంటికి వచ్చి ఓటర్ స్లిప్ ఇస్తారు. ఆ ఓటర్ స్లిప్ను మీరు దగ్గర ఉంచుకొని ఆ రెస్పెక్ట్ పిఎస్కి వచ్చి మీ ఓటును సద్వినియోగపరచుకోవాల్సి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఓటర్ను మళ్ళీ కోరుతున్నాం. ఓటును సద్వినియోగపరచుకుంటే కనుక మంచి ప్రజాస్వామ్యం వస్తుంది, మీకు మంచి జరిగేటువంటి అవకాశం ఉంది. ప్రజలు ఓటు హక్కు 18 ఏళ్ళు, మన దేశంలో అయితే 18 ఏళ్ళు ఉన్న ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉంటుంది. ఆ ఓటు హక్కుతోటి
వాళ్ళకు కావాల్సినటువంటి వాళ్ళకు మెచ్చిన దేశానికి ఉపయోగపడే లేదా రాష్ట్రానికి ఉపయోగపడే మంచి నాయకులను, సమర్థవంతమైనటువంటి నాయకులను ఎన్నుకోవటం కొరకని మనకు రాజ్యాంగపరంగా మన దేశంలో ఓటు హక్కు కల్పించారు. ఈ ఓటు హక్కు అనేది మనకు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఏదో ఒక ఓటు హక్కు అని ఇప్పుడు సార్ చెప్పినట్టు లోక్సభ, శాసనసభలే కాదు, పంచాయతీ ఎన్నికల్లో, మండల పరిషత్, స్థానిక సంస్థలకు కూడా ఎలక్షన్లు జరుగుతూ ఉంటాయి. ప్రతి ఎలక్షన్లో పరిపాలకులు మనకు నచ్చిన వాళ్ళు మన ఓటుతోటి మనమే డిసైడ్ చేసుకునే అవకాశం రాజ్యాంగం కల్పించింది. అమెరికాలోని న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ లో ఆలపాటి అభిమానులు సందడి చేశారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ జన్మదినోత్సవం సందర్భంగా టైమ్స్ స్క్వేర్ లో తెలుగు యువత నాయకుడు పాలడుగు ప్రణీత్ శుభాకాంక్షలు తెలిపారు. హ్యాపీ బర్త్డే బాస్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు అంటూ టైమ్స్ స్క్వేర్ లో భారీ స్క్రీన్ పై రాజా ఫోటోలను ప్రదర్శించారు. విద్యుత్ కాంతుల వెలుగులతో ఉన్న ఫోటోలను అమెరికన్లు ఆసక్తిగా తిలకించారు. పట్టణానికి చెందిన విశ్రాంత పోస్టల్ ఉద్యోగి టి కృష్ణమూర్తి గురువారం మరణించగా ఆయన భౌతిక కాయాన్ని మంగళగిరి ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీకి కుటుంబ సభ్యులు అందజేశారు. గత సంవత్సరం క్రితం తన బాడీని ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీకి కానీ సిద్ధార్థ మెడికల్ కాలేజీకి కానీ ఇవ్వాలని తన కుమారులకు తెలుపగా గురువారం మరణించిన కృష్ణమూర్తి దేహాన్ని ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీకి అందజేశారు. నా పేరు సుధీర్ అండి. మా నాన్నగారు పేరు టి కృష్ణమూర్తి. ఆయన పోస్టల్ అకౌంటెంట్కి పనిచేశారు. ఆయన ఈరోజు ఉదయం చనిపోయారు. ఆయన అంతకుముందు ఆయన కోరిక మేరకు ఆయన బాడీని, ఐస్ని హాస్పిటల్కి డొనేట్ చేస్తున్నాము. ఇందుకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు. ఈరోజు ఉదయం కృష్ణమూర్తి గారు 78 సంవత్సరాలు వాకింగ్కి వెళతా గేటు దగ్గర పడిపోయి మరణించడానికి ముందర 6 నెలల క్రితం వారి కుమారుడికి ఒక లేఖ ఒకటి రాసినారు. ఆ లేఖని యాజిటీస్ చదువుతున్నాను. ఇప్పుడు నా వయసు 77 సంవత్సరములు, బతకాల్సిన దానికంటే ఎక్కువ బతకాలని అనిపిస్తున్నది. మరణం నా ముంగట ఉన్నదని నాకు అర్థమైంది. ఎప్పుడైనా ఈ బతుకు ముగియవచ్చు. ఈ సందర్భంగా నేను మీకు చెప్పదలుచుకున్న నా చివరి కోరిక, నా మరణానంతరం నా మృతదేహాన్ని గుంటూరు మెడికల్ కాలేజీకి కానీ, ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీకి కానీ, లేదా మీకు వీలును బట్టి దానం చేయండి. ఈ కోరిక నెరవేరుస్తారని ఆశిస్తున్నాను. ఇట్లు మీ నాన్న. ఇది ఆయన 1 year బ్యాక్ వారిద్దరు కుమారులకి రాసిన లెటర్ అనమాట. వారు చనిపోయిన తర్వాత వారి భార్య, 2 కుమారులు కలిసి వారి కోరికను నెరవేర్చడానికి మార్నింగ్ ఐ డొనేషన్ చేసినారు. ఇప్పుడు వారి పార్థివ దేహాన్ని ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీకి డొనేట్ చేస్తున్నారు. సంగం జాగర్లముడి వద్ద జరిగిన మహిళ సజీవ దహన కేసులో మృతురాలి ఆచూకీ లభ్యం కాలేదని, మిస్సింగ్ కేసులు నమోదైన వారు తెనాలి రూరల్ పోలీసులను సంప్రదించాలని సిఐ వెంకటేశ్వర్లు విజ్ఞప్తి చేశారు. మృతురాలి ఆచూకీ గాని, నిందితుల ఆచూకీ గాని ఇంతవరకు లభ్యం కాలేదని, 20 నుండి 30 సంవత్సరాల వయసు కలిగిన మహిళలకు సంబంధించి జిల్లాలో ఎక్కడైనా మిస్సింగ్ కేసులు నమోదై ఉంటే వారు తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని తెలిపారు. ఇప్పటికే అన్ని ప్రసార మాధ్యమాల ద్వారా ఘటనకు సంబంధించిన వివరాలను తెలియజేయడం జరిగిందని, దీనికి సంబంధించి ఎటువంటి సమాచారం ఉన్నా తమకు తెలపాలని, కేసు పురోగతికి సహకరించాలని సిఐ వెంకటేశ్వర్లు విజ్ఞప్తి చేశారు. మార్చి నెల 30వ తేదీన రాత్రి సమయంలో ఒక గుర్తు తెలియని స్త్రీని కొందరు దుండగులు కాల్చి అక్కడ సంగం జాగర్లమూడి వద్ద ఆమె మృతదేహాన్ని ఆ చెత్తలో పడేసి కాల్చి చంపివేసినట్లు మాకు రిపోర్ట్ వస్తే దాని మీద దర్యాప్తు చేస్తున్నాము. సో కొంతమంది గుర్తు తెలియని దుండగులు ఆ రోజు
రాత్రి సమయంలో ఏదో ఒక టైంలో ఆవిడ్ని కాల్చి చంపినట్లుగా కూడా మాకు దర్యాప్తులో తెలుస్తుంది. ఇప్పటి వరకు కూడా మృదురాలి ఆచూకీ కానీ ముద్దాయి ఆచూకీ కానీ తెలియలేదు. దయచేసి ప్రజలందరూ ఒక విషయం మా దృష్టికి తీసుకొస్తే ఆవిడ ఫోటోలు ఇవన్నీ కూడా అన్ని సామాజిక మాధ్యమాల్లో అలాగే ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్లో ప్రింట్ మీడియాలో కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకు మాకు ఏ ప్రజల దగ్గర నుంచి ఆవిడ ఏ ప్రాంతానికి చెందిందని కానీ ఆవిడ ఐడెంటిటీ గురించి ఎటువంటి కంప్లైంట్ రాలేదు. మేము అన్ని పోస్టర్లు కూడా ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో ఇంపార్టెంట్ ప్లేసెస్లో టౌన్స్లో కూడా పోస్టర్స్ కూడా వేయడం జరిగింది. కాబట్టి ఎవరైనా ఒక్కసారి మీ ఏరియాలో ఎవరైనా 20 నుంచి 30 ఏళ్ల మహిళ మిస్సింగ్ కేసులు కనుక ఏదన్నా ఉంటే ఖచ్చితంగా తెనాలి రూరల్ పోలీసుల దృష్టికి, ఎస్ఐ గారి దృష్టికి కానీ, సిఐ గారి దృష్టికి కానీ, డిఎస్పీ గారి దృష్టికి కనుక తీసుకొస్తే ఆవిడెవరో మృతదేహం ఎవరిదో తేలితే ఆ కేసులో మనకు పురోగతి ఉంటుందని ప్రజలందరికీ నా విన్నపం. ఇప్పుడు ఒక చిన్న విరామం.